హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు మన మామ్స్ కిచెన్‌లో మన టేస్టీ రెసిపీ వచ్చేసి నైట్ మిగిలిపోయిన అన్నంతోటి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌లోకే కాకుండా లంచ్ బాక్స్‌లో కూడా సర్వ్ చేయొచ్చు. అప్పటికప్పుడు ఈజీగా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెసిపీ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి కాస్త వేడిన తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసేసుకొని కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కూడా కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ అనేది కాస్త చేంజ్ అయిపోయింది కదా. మనకి ఆనియన్స్ ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే ఇంకొక పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసేసుకొని మనం వేసినవన్నీ కూడా చక్కగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం మిగిలిపోయిన అన్నాన్ని ఇలా కొంచెం పొడి పొడిలాడుతూ ఉండేలా కూడా ఇలా ఫ్రీగా చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇందులోకి టేస్ట్ అంతా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మనం వేసుకున్న మసాలా, కారం అలాగే సాల్ట్ అంతా కూడా అన్నానికి పట్టేలా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇదంతా కూడా మిక్స్ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మరొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌లోకే కాకుండా లంచ్ బాక్స్‌లో కూడా సర్వ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్‌లా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇది ఆల్మోస్ట్ ఇక్కడ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. చాలా సింపుల్‌గా అయిపోతుంది. అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా డెఫినెట్‌గా ఇదే ప్రాసెస్‌లో ట్రై చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ ఉండే ఈ రైస్ రెసిపీని మిగిలిపోయిన అన్నంతో ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్‌లో కాకుండా బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా కూడా సర్వ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక టేస్టీ రెసిపీతో ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.